మా ఈ స్పర్మ్ డోనర్ క్వాలిటీస్ కోసం నువ్వు ఎంత ఇంపార్టెంట్ కేర్ తీసుకున్నావు, నెక్స్ట్ రొటీన్ కోసం కూడా అంతే తీసుకోవాలి. స్పర్మ్ కౌంట్ ఎంత పెరుగుతుందో సక్సెస్ రేట్ అంత ఎక్కువ ఉంటుంది. సో ఈ వీడియోలో మనం చూసినట్లయితే శాంపుల్ ఏదైతే మనకి డోనర్ శాంపుల్ ఏదైతే అవసరం ఉంటుందో మనం ఏఆర్టీ బ్యాంక్ నుంచి తీసుకుంటాం అనమాట. సో ఏఆర్టీ బ్యాంక్ లో ఎట్లా తీసుకుంటారు, సెలెక్షన్ ఆఫ్ స్పర్మ్ ఎలా ఉంటుందంటే నార్మల్ గా రొటీన్ టెస్ట్లు అనేటివి చేస్తారు. ఏదైతే డోనర్ ఎవరైతే వాలంటీర్ చేస్తున్నారో వాళ్ళకి రొటీన్ టెస్ట్లు అవుతాయి. టెస్ట్లు అన్ని నార్మల్ ఉన్నప్పుడు వాళ్ళ శాంపుల్ తీసుకొని ఫ్రీజ్ చేస్తారు అనమాట. ఈ శాంపుల్ క్వారంటైన్ చేస్తారు, అంటే 6 months వరకు వాళ్ళ దగ్గర పెట్టుకొని అదే వాలంటీర్ డోనర్ ని మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసి మళ్ళీ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అన్ని కన్ఫర్మ్ చేసుకొని ఏది లేనప్పుడే ఈ శాంపుల్ రెడీ టు రిలీజ్ ఫ్రమ్ ది ఏఆర్టీ బ్యాంక్ టు ది ఏఆర్టీ క్లినిక్ ఉంటుంది అనమాట. సో ఈ రొటీన్ ప్రాసెస్ లో అన్ని స్క్రీన్డ్ శాంపుల్స్ మనకి ఏఆర్టీ బ్యాంక్ నుంచి సెంటర్ కి వస్తాయి. అండ్ దీంట్లో వాళ్ళు చాలా ముఖ్యంగా చూసేది కౌంట్, మొటిలిటీ. బెటర్ ది కౌంట్, బెటర్ ది మొటిలిటీ ఉంటేనే సక్సెస్ బెటర్ గా ఉంటుంది అనమాట. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే జాతకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.